రెండు పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేదని సమాచారం అందడంతో మూడో పెట్రోల్ బంకు వైపు ద్విచక్ర వాహనదారులు పరుగులు పెట్టి ఆందోళన చెందిన సన్నివేశం కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకుల్లో స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలులో ఈ రోజు ఉదయం రెండు పెట్రోల్ బంకుల్లో యాజమానులు పెట్రోల్ లేదని వాహనదారులకు చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు ఆందోళన చెందారు. కొమరోలులో 3 పెట్రోల్ బంకులు ఉండగా ఒక ఇండియన్ ఆయిల్ బంకులోనే పెట్రోల్ ఉందని సమాచారంతో వాహనదారులు భారీగా పెట్రోల్ కోసం అక్కడికి చేరుకున్నారు. మాకంటూ భారీ స్థాయిలో పెట్రోల్ కోసం జనం ఎగబడ్డారు. మరికొంతమంది వాహనాలతో పాటు క్యాన్లు కూడా పెట్రోల్ బంకుకు తెచ్చుకున్నారు. పెట్రోల్ బంక్ వారిని అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఇంతలో ఈ విషయం వాట్సాప్ గ్రూపుల ద్వారా మండలమంతా హల్చల్ కావడంతో విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి స్పందించి రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ పెద్ద దేవనాయక్, వీఆర్ఓలు రమణారావు, నాయబ్ రసూల్, రమణ, మహిళా వీఆర్ఓ హనీషాలకు పెట్రోల్ బంకుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. వెంటనే ఆర్ఐ పెద్ద దేవనాయక్, వీఆర్ఓలు పెట్రోల్ బంకుల తనిఖీలు నిర్వహించగా నయారా పెట్రోల్ బంకులో 1400 లీటర్ల పెట్రోల్, 6 లీటర్ల డీజిల్ నిల్వ ఉందని గుర్తించారు. అలాగే లలిత పెట్రోల్ బంకుల్లో 1604 లీటర్ల పెట్రోల్ నిల్వ ఉన్నట్టు, 2218 మీటర్ల డీజిల్ నిల్వ ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కొమరోలు మండలంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని, ఈరోజు సాయంత్రంలోగా కొమరోలు పెట్రోల్ బంకులకు పెట్రోల్ ట్యాంకర్లు కూడా వస్తున్నట్లు సమాచారం ఉందని, కావున ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పెట్రోల్ కొరత లేదని సందర్భంగా ఆమె తెలిపారు.